నమస్తే. నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. పంచభూతాలతో కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చా? యెస్. అవునండి. ఎలా చేయడం ఏంటి అనేది ఈ రోజు క్లియర్ గా చెప్పండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. 5 ఎలిమెంట్స్ మేనిఫెస్టేషన్ మేడం. చూసినట్టయితే 5 చూడండి పంచభూతాలు అంటే 5 ఎలిమెంట్స్. అదేంటి మేడం? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూత ఎనర్జీ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇది గనక ఎవరైతే చేస్తారో లాస్ట్ వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తారో చాలా క్లారిటీ, చాలా సీక్రెట్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయండి. అవి ఎలా అంటే స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను మేడం. ఫస్ట్ ఎర్త్ ఎలిమెంట్ తీసుకుందాం. అంటే భూమి తత్వం. రిప్రజెంట్ ఏంటంటే స్టెబిలిటీ మేడం. ఎర్త్‌కి ఎలిమెంట్ ఏదైనా రిప్రజెంట్ ఏందంటే చూడండి స్టెబిలిటీ, మనీ అండ్ సెక్యూరిటీ. ఎర్త్, మనీ, సెక్యూరిటీ. సో ఏం చేసుకోవాలంటే బేర్ ఫుట్ గ్రౌండ్ కనెక్షన్. మనం ఎవరికైతే మనీ స్ట్రక్ అయిపోయింది రావట్లేదు అనుకున్నారో నేనేమంటానంటే బేర్ ఫుట్‌తో అట్‌లీస్ట్ 5-10 మినిట్స్ ఎవ్రీడే నడవండి. కొంతమంది అడుగుతారు, "సార్ నాకు రావాల్సిన అమౌంట్ స్ట్రక్ అయినప్పుడు బేర్ ఫుట్‌తో నేను చేస్తే నాకెందుకొస్తాయి రిజల్ట్స్" అని అడుగుతుంటారు. బేర్ ఫుట్‌తో చేసినప్పుడు మీరు ఎవరితో కనెక్ట్ అవుతున్నారు మేడం? ఎర్త్‌తో కనెక్ట్ అవుతున్నారు. ఎప్పుడైతే మీరు ఎర్త్‌తో కనెక్ట్ అవుతారో మీకు ఆగిపోయిన మనీ వస్తుంది మేడం. కొత్త కొత్త అవకాశాలొస్తాయి. మనీ అంటే చూడండి పృథ్వీతో మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మనకు మనీ ఫ్లోయింగ్ అనేది ఎక్కువుంటుంది. అండ్ అఫర్మేషన్ ఏం చేసుకోవచ్చంటే ఐ యామ్ గ్రౌండెడ్, మనీ ఈజ్ స్టేబుల్ ఇన్ మై లైఫ్. ద్రవ్య ప్రవాహం అంటే డబ్బు అనేది నాకు స్టేబుల్‌గా నాకొస్తుంది అనేసి భూమి. నెక్స్ట్ ఇంకొక దాన్ని చూస్తే ఎర్త్ ఎలిమెంట్ తర్వాత ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నట్టయితే సెకండ్ ఎలిమెంట్ ఈస్ వాటర్ ఎలిమెంట్ అంటే జలతత్వం అన్నట్టు. ఇందాక ఎర్త్ ఎలిమెంట్ తీసుకున్నాం కదా! ఇప్పుడు వాటర్ ఎలిమెంట్ తీసుకుందాం. దానికి ఏం రిప్రజెంట్ అంటే ఫ్లో, హార్మోనీ, క్లారిటీ. వాటర్ అనగానే మనకేం గుర్తుకొస్తది మేడం? ఫ్లోయింగ్, హార్మోనీ, క్లారిటీ. సో, చార్జ్ వాటర్ విత్ డిజైర్ ప్లస్ డ్రింక్. మనం వాటర్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఇది జలతత్వం. మన కోరిక ఏదైతుందో ఆ కోరికని ఈ వాటర్‌కి చెప్పుకొని ఎప్పుడైతే తీసుకుంటే డబుల్ మానిఫెస్టేషన్ స్పీడ్‌తో అవుతది. అంటే జలతత్వం కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. అండ్ అఫర్మేషన్ మై లైఫ్ ఫ్లోస్ విత్ అబండెన్స్. అభివృద్ధి నాకు సాఫీగా వస్తుంది. అంటే నాకు చాలా ఈజీగా నేను డెవలప్‌మెంట్ అవుతున్నాను. సో, ఇలాంటి అఫర్మేషన్స్‌ను ఓకే వాటర్ తీసుకుంటూ చెప్పొచ్చు. లాట్ ఆఫ్ అఫర్మేషన్స్ ఉంటాయి. మీకు ఇల్లు, కారు, గోల్డ్ దానికి కూడా చేసుకోవచ్చు వాటర్‌కి. సో, థర్డ్ ఎలిమెంట్ ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఎర్త్ అయిపోయిందండి. వాటర్ అయిపోయింది. భూమి, నీరు అయింది. నెక్స్ట్ వచ్చేసేసి థర్డ్ ఎలిమెంట్ మనం ఇప్పుడు గనక మనం చూసినట్లయితే ఫైర్ ఎలిమెంట్ అంటే అగ్ని. అయితే అగ్నితత్వం అనగానే మనకు రిప్రజెంట్ ఏందంటే యాక్షన్. ఎవరైతే ఫైర్ ఉంటారు కదా! యాక్షన్ స్టెప్ బాగా చేస్తారు. ఇది రిప్రజెంట్ ద యాక్షన్ స్టెప్. అండ్ దాంతో పాటు కాన్ఫిడెన్స్‌గా ఉంటారు. కొంతమంది పవర్‌ఫుల్‌గా ఉంటారు. యాక్షన్, కాన్ఫిడెన్స్ అండ్ పవర్‌ఫుల్. సో, లైట్ దివ్య క్యాండిల్ మేడం. ఒక క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ వెలిగించి 30 సెకండ్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇదొక క్యాండిల్ అనుకుందాం ఎలిగించాం. ఓకే. అది వెలిగించిన తర్వాత ఆ ఫ్లేమ్ ఏదైతే ఉందో దాన్ని 30 సెకండ్ అంటే హాఫ్ మినిట్ కరెక్ట్‌గా దాన్ని అబ్జర్వ్ చేయాలి మేడం. అప్పటికేమవుతుంది మేడం? ఫోకస్. ముందేముంది అక్కడ? ఫైర్ ఉంది. ఫైర్ అఫర్మేషన్ మై డిజైర్స్ ఆర్ బికమ్ రియాలిటీ. అంటే ఒక ఫైర్ ఉండాలి మేడం. లోపల అంటారు కదా పెద్దవారు, నీ లోపల ఫైర్ ఉండాలిరా అంటారు. అంటే యాక్షన్ స్టెప్ ఎక్కువ ఫాస్ట్‌గా తీసుకుంటాం. ఆ ఫైర్ తత్వం వల్ల కూడా మనం అనుకునే సంకల్పాలు సిద్ధిస్తుంటాయి. ఆ ఫ్లేమ్ చూస్తూ కూడా మీరు అనుకున్న సంకల్పం సిద్ధించినట్టు ఊహించుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు ఫైర్ ఎలిమెంట్. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్‌కి మనం వద్దాం మేడం. భూమి అయిపోయింది, నీరు అయిపోయింది, అగ్ని అయిపోయింది. ఫోర్త్ ఎలిమెంట్‌కి వచ్చేసరికల్లా ఎయిర్ ఎలిమెంట్ అంటే వాయుతత్వం. ఇది రిప్రజెంట్ ఏంటంటే థాట్స్ మనం చూడండి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి కదా! ఆలోచనలు వస్తున్నాయి కదా! ఇది వాయుతత్వానికి సంబంధించింది ఆలోచన. దాంతో పాటు ఐడియాస్. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అంటారు కదా! ఐడియాస్ ఎక్కడొస్తాయి చెప్పండి? వాయుతత్వానికి సంబంధించిందే. అండ్ ఇంకొకటి మైండ్ సెట్ ఇదంతా కూడా వాయువే అండి. అందుకోసమే శ్వాసకు, వాయువుకు అవినాభావ సంబంధం, మనసుకు అవినాభావ సంబంధం ఉంటాయి. శ్వాస సరిగ్గా ఉన్న వ్యక్తి యొక్క మైండ్ స్టెబిలిటీ కూడా కొంతమంది చూస్తే మైండ్ బాగా ఫ్లక్చుయేటింగ్ ఉంటుంది. అరే! వేదిక ఏందిరా మైండ్ సెట్ చూస్తే ఇట్లా అయిపోయింది. ఇది చూడండి యోగులు, మునులు, ఋషులు, సిద్ధులకు మైండ్ చూడడం ఎట్లా మంచి కామ్‌గా ఉంటుందో, స్టెబిలిటీగా ఉంటుంది. ప్రతి పదాన్ని ఆలోచించి మాట్లాడుతుంటారు. సో, మైండ్ స్టెబిలిటీ రావాలంటే శ్వాసను సరిగ్గా గమనించడం అలవర్చుకోవాలి. శ్వాస లోపల సరిగ్గా ఉంటే మైండ్ స్టెబిలిటీగా ఉంటుంది. అండ్ 5 డీప్ బ్రీత్స్. ఓకే. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలాలి. రిలీజ్ ద నెగటివిటీ. ఓకే. మనం తీసుకున్నప్పుడు మన లోపలికి మంచి పాజిటివిటీ వస్తున్నట్టుగా, వదిలేటప్పుడు నెగటివిటీ రిలీజ్ చేసినట్టు చేసుకోవాలి. ఇదేంటంటే అఫర్మేషన్ విత్ ఎవ్రీ బ్రీత్ ఐ అట్రాక్ట్ ద పాజిటివిటీ. ప్రతి శ్వాసలో నేను ఐ అట్రాక్ట్ ద పాజిటివిటీ. రిలీజ్ చేసినప్పుడు నాలో ఉన్న నెగటివిటీ వదులుతున్నాను. పాజిటివిటీ, డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని తీసుకుంటున్నాను. డబ్బు పట్ల భయాన్ని వదులుతున్నాను. అని బ్రీతింగ్ కొద్ది సమయం ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. దేనికి సింబల్‌గా ఎయిర్ ఎలిమెంట్ అంటే వాయుతత్వానికి సంబంధించింది. ఇంకొకటి గనుక మనం చూసినట్టయితే లాస్ట్ ఎలిమెంట్ ఏదంటే స్పేస్ ఎలిమెంట్. భూమి అయింది, నీరు అయింది, అగ్ని అయింది, వాయువు అయింది. లాస్ట్ ఎలిమెంట్ స్పేస్ ఎలిమెంట్. ఆకాశతత్వం అంటే చూడండి రిప్రజెంట్ యూనివర్స్, పాసిబిలిటీస్ అండ్ ఇంట్యూషన్. సో, దీనికి ఏందంటే సిట్ ఇన్ సైలెన్స్ 1 మినిట్. ఏం అవసరం లేదు మేడం. సైలెంట్‌గా ఉండాలి. దీన్ని సమాధి స్థితి అని కూడా అంటారు.
సో సమాధి ఏంటంటే సమాధానాలు దొరికే స్థితి, ఆలోచనలు ఆగే స్థితి, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే స్థితి సమాధి స్థితి. సైలెంట్‌గా ఎళ్ళిపోవాలి. ఆ సైలెంట్‌లోనే అన్ని ప్రశ్నలకు జవాబు వస్తాయి మేడం. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. అండ్ అఫర్మేషన్ ఏం చెప్పుకోవాలంటే ద యూనివర్స్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. యూనివర్స్ నా కోసమే పని చేస్తుందని ఎప్పుడైతే మనం అనుకోవడం స్టార్ట్ చేసామో రియల్‌గా ఎక్సలెంట్ అండి. భూమి, నీరు, అగ్ని. మామూలుగా చేసే మేనిఫెస్టేషన్ కంటే పంచభూతాలను ఆధీనం చేసుకొని అంతేనా? యెస్. చేసే మేనిఫెస్టేషన్‌కి పవర్ ఎక్కువుంటుంది. యెస్. అవును మేడం. సో, ఇట్లా ఈ విధంగా ఏంటిదంటే, ఒక వ్యక్తి ఏదనుకుంటాడో, ఆ వ్యక్తి ఆ విధానంగా సాధించాలంటే, పంచభూతాలు వారికి యాక్టివేషన్ అయ్యుండాలి. ఆ పంచభూతాలు యాక్టివేట్ అవ్వడం వల్ల, ఆ వ్యక్తి ఏదనుకుంటాడో అది చూడండి మనలో గూడా పంచభూతాలున్నాయి గదా! భూమి ఉంది. అంటే, మన బోన్స్ అన్నీ గూడా ఎర్త్ ఎలిమెంట్‌కి సంబంధించినయి. మనం తాగే వాటర్ ఏంటంటే, వాటర్ ఉంటది. అండ్ మనం ఏంటి ఆ లోపల అగ్ని ఉంటుంది. జఠరాగ్ని లేనిది మనం ఆహారం డైజెస్ట్ అవ్వదు. ఫైర్ ఉంటుంది. వాయువు మనం తీసుకుంటాం. అండ్ స్పేస్ ఉంటుంది. అంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఎక్కడున్నాయి మేడం? మనలో పంచభూతాలు మన కూడా లోపల ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. వాటితో కనెక్టివిటీ అవుతుండం. ఎర్త్‌తో మనం కనెక్టివిటీ అప్పుడు ఎర్త్ ఎలిమెంట్ యొక్క శక్తి మనకొస్తుంది. వాటర్‌తో మనం కనెక్ట్ అయినప్పుడు వాటర్ ఎలిమెంట్ యొక్క కనెక్టివిటీ శక్తి వస్తుంది. ఫైర్‌తో కనెక్టివిటీ అయినప్పుడు ఫైర్ యొక్క శక్తి వస్తది. అండ్ వాయువు శ్వాసను గమనించడం వల్ల శ్వాస యొక్క శక్తి వస్తది. స్పేస్ సైలెంట్‌గా ఉన్నప్పుడు ఆకాశతత్వం యొక్క శక్తి వస్తది. అంటే పంచభూతాలు గనుక మన దగ్గరికి ఏకమై వస్తే మనం ఏదనుకుంటే అది వస్తదండి. సో, అందుకోసమే ఈ క్లాసెస్ కనెక్ట్ చేయడం కూడా దానికోసమే జరుగుతుందండి ఇవి హరిత గారు. కూడా చేయిస్తారు మీరు. చాలా మంచిగా హ్మ్. చేపిస్తాను మేడం. అలా ఎందుకంటే ఒక వ్యక్తికి రిజల్ట్స్ రావాలి. వాళ్ళలో ఉన్న మనీ బ్లాక్స్ వెళ్ళాలంటే వారితో ఇలా చేపించడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి మేడం. అందుకోసమే చేపించడం ఉంటుంది. అంటే ఇంకా ఎలాంటి విషయాలు చెప్తూ ఉంటారు క్లాసెస్‌లో? అంటే వాళ్ళకేందంటే టీచర్ సెట్ మేనిఫెస్టోని ఒకటి నేర్పిస్తుంటాం. ధనాకర్షణ క్రియ ఇస్తుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇప్పుడు లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కూడా తీసుకున్నాం మేడం. అంటే లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి చెప్పి వదిలేయడం వేరు. ఆ వ్యక్తికి రిజల్ట్స్ ఇచ్చేంత వరకు వాళ్ళకి సపోర్ట్ ఉండడం వేరు. సో వాళ్ళకి సపోర్ట్ కావాలంటేనేమో ఒక సిస్టమ్ ఉంటది. లేదు మేము ఒక 12 డేస్ నేర్చుకొని మేము వెళ్ళిపోతామంటే అకార్డింగ్ టు దేర్ విష్ ద 12 డేస్ దే విల్ కమ్ అండ్ లెర్న్ అండ్ దే విల్ గో. బట్ లేదు సార్ మీ సపోర్ట్ నాకెప్పుడు కావాలి లైఫ్ టైమ్ కావాలి అనుకుంటే దే ఆర్ గివ్ ద లైఫ్ టైమ్ సపోర్ట్. విజయ్ గారు, లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కావాలి, ప్రతిరోజు మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే అసలు ప్రాసెస్ ఏంటండి? గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫార్మ్ ఉంది. మీరు ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్‌ని మన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వారు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో ఒక డెమో కూడా ఉంటుంది మేడం స్టార్టింగ్‌లో. అంటే చూసుకోండి ముందు నా దగ్గరికొచ్చే ముందు చూడండి నాకు. నిజంగా నేను మీకు ఫిట్ అవుతేనే మీరు నా దగ్గర జాయిన్ అవ్వమంటారు. ఇండియాలో ఇప్పటివరకు హైయెస్ట్ డేస్ మేడం 820 డేస్ ఇండియా కాదు ప్రపంచంలో కూడా 820 రోజుల నుంచి మేము లైవ్ ట్రైనింగ్ అనేది ఎవ్రీ డే ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ 780 ఎపిసోడ్స్ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. సో, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళలో రిజల్ట్స్ రావాలి. దానికోసం మా ప్రయత్నం అండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచ్యులేషన్ హ్యాండ్స్‌తో చెప్పాలండి. బిగ్ హ్యాండ్స్‌తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచ్యులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.